ఇస్తూ సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈ రోజున ఒక చక్కటి కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నాకు కలిగించిన నిర్మాత హీరో రూపేష్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా అన్నయ్య సినిమా రాజేంద్ర ప్రసాద్, గద్దే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు నాకెప్పుడు అండగా తోడుగా ఉన్న వ్యక్తి, నేను అత్యంత అభిమానించే వ్యక్తి. ఆయన అన్నగానే కాకుండా ఆయన సినిమాల ద్వారా, ఆయన సినిమా చూస్తే చాలు మాకున్న అన్ని టెన్షన్లు పోతాయని నేను అన్నమాట కాదు. భారతదేశానికే ఒక సంస్కరణ సృష్టించి దేశం అభివృద్ధి పదంలో నడపడానికి ప్రారంభించిన ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఒక పబ్లిక్ మీటింగ్లో, ఏదో రాజేంద్ర ప్రసాద్ గారు పక్క నుండి మాట్లాడే మాటలు కాదు, పబ్లిక్ మీటింగ్లో రాజకీయ నాయకులంటే ఎందరెందరికో ఎన్నెన్నో అభిప్రాయాలు ఉంటాయి, కానీ వాళ్ళు పడే టెన్షను అది ఎవరు తీర్చలేనిది. నాకు ఎప్పుడైనా ఒక స్ట్రెస్ అంటూ వస్తే, టెన్షన్ వస్తే, నేను ఇంటికి వెళ్ళి ఆ రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా పెట్టుకుని ఒక 2 గంటలు చూస్తే నా టెన్షన్ స్ట్రెస్ అంతా కూడా కరిగిపోద్దని చెప్పి ఆయన పబ్లిక్ మీటింగ్లో చెప్పారు. అలాంటి గొప్ప సినిమాల్లో నటించిన వ్యక్తి మా అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారు. ఇవాళకి ఆ రోజుకి ఆ నలుగురు సినిమా గుర్తొస్తే కుటుంబ విలువలు ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పి ఒక సమాజానికి మెసేజ్ ఇచ్చిన సినిమా. మరి అదేవిధంగా ఈ రోజున షష్ఠీ పూర్తి. ఏ పిల్లలు ఎవరు కన్నా పిల్లలైనా సరే వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చూసే సందర్భం రాదు, అది మనందరికీ తెలుసు. కానీ మరి కళ్ళతో పెరిగిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అలా పెళ్లి చేసుకుంటే అది ఎంత ఆనందకరమైన సందర్భం, అది ఎంత ఎమోషనల్ ఫీలింగ్స్ వస్తాయో మనందరికీ తెలుసు. అలాంటి చిత్రాన్ని ఆ పేరుతో షష్ఠీ పూర్తి అనగానే ప్రతి తల్లి తండ్రి, ప్రతి బిడ్డ ఆ సినిమాలో సమాజంలో కుటుంబ విలువలు కొంచెం తరిగిపోతున్న సందర్భంలో మరలా ఆ కుటుంబ విలువలతోనే భారతదేశం ఒక సాంప్రదాయక దేశంగా, సంస్కారవంతమైన దేశంగా, అందులో తెలుగువారి సంస్కారం ఇవన్నీ కూడా ఆ సినిమాల్లో ఆ రోజు నందమూరి తారక రామారావు గారి నుంచి ఈ రోజు వరకు కూడా అనేకమైన కుటుంబ సంబంధించిన సినిమాలు. ఇవాళ ఎంత వెస్ట్రన్ స్టైల్ అయినా కుటుంబం సంబంధించిన సినిమాలు సక్సెస్ఫుల్ అవుతున్న సందర్భం కూడా మనం చూసాం. మరి ఇలాంటి సినిమా ఖచ్చితంగా ఇది సమాజం కోసం సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రాసమణి గారు అనేక సార్లు టీవీలో చూసాం, మరి అక్కడికక్కడ ఆ మాటలతో సృష్టించి మనందరినీ అలరించిన ఆ యొక్క ప్రాస కానివ్వండి, మరి నిర్మాతగా, హీరోగా ఆ ట్రేజర్లో చూసిన దాంట్లో మరి చక్కటి నటనతో ఖచ్చితంగా వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి చైతన్య ప్రసాద్ గారు ఆయన ఇందాక చెబుతుంటే ఒక జర్నీ అంతా కూడా కనపడింది. అదేవిధంగా డైరెక్టర్ గారు అర్చన గారు, మేము అనేక సంవత్సరాల నుంచి అది లేడీ స్టైలర్ అన్నయ్య నటించినప్పుడు ఆయన పక్కన మీరు నటించిన దాంట్లో ఎప్పుడు కూడా మిమ్మల్ని కారులో చూడగానే ఆ సినిమా నాకు గుర్తొచ్చింది. అదేవిధంగా చిరంజీవులు రూపేష్ గారు కానీ, అదేవిధంగా ఆకాంక్ష గారు కానీ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నిర్మాత గారితో పాటు మా అన్నయ్య ప్రేమగా పిలిచి నువ్వు రావాలి తమ్ముడని పిలిచినందుకు అన్నయ్యకి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. థ్యాంక్ యూ సార్.